హైటెక్ సిటీని గట్టింది నేనే, హైదరాబాద్కు ఐటీని తీసుకొచ్చింది నేనే, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలుకు హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం నేనే అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఛాన్స్ దొరికినప్పుడల్లా మస్తు ముచ్చట్లు చెప్తూనే ఉంటాడు. ఇక సైకిల్ పార్టీ లీడర్లు కూడా మా నాయకుడు విజనరీ అని మస్తు తారీఫ్ చేస్తుంటారు కదా. ఇక ఇప్పుడు ఆ కీర్తి ఖండాంతరాలు కూడా దాటింది. ఎట్లా అంటారా? ఇగో మీరే రూపారి. ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. విన్నారు కదా సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు మాటలు. దునియా మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళు ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి యాన్నోకాడ సీఎం చంద్రబాబు సారే కారణమట. ఆయన ముందు చూపు చేయంగానే దునియా మీద ఉన్న తెలుగు వాళ్ళంతా గొప్పగా బతుకుతున్నారని చంద్రబాబును ఆకాశానికి ఎత్తిండు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పోయిర్రు కదా. ఇవాళ జూరిచ్ లో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. రామ్మోహన్ నాయుడే కాదు సీఎం చంద్రబాబు కూడా ఏం మాట్లాడిండో ఇనుండ్రి. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఇనేటోళ్ళుంటే ఏ జీవో పురాణం చెప్తుందన్నట్టే ఉన్నది ముచ్చట అని సీఎం బాబు గారి మాటలు ఇన్నోళ్ళు ఎడ్డిస్తున్నారు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేత బట్టి మహా అయితే 30 ఏళ్ళు అవుతున్నది. ఇక అది వరకు తెలుగు వాళ్ళు ఎవరు పొరుగు దేశాలకు పోనట్టు, అది వరకు అక్కడ ఎవరు ఆస్తులు సంపాదించుకోనట్టు, వేరే దేశాలకు సీఎం చంద్రబాబే దగ్గరుండి వాళ్ళని పంపించినట్టు ఈ బిల్డప్లు కొట్టుడేందోనని మస్తు ఎడ్డిస్తున్నారు ప్రతిపక్షపోళ్ళు. అయినా పొరుగు దేశాల్లో ఒక తెలుగు వాళ్ళే ఉంటున్నారా? మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి కూడా బొచ్చడి మంది పోయిర్రు. మరి వాళ్ళు పోవడానికి సుతం చంద్రబాబు కారణం అని ప్రశ్నిస్తున్నారు. అవు మరి అది కూడా నిజమే. చంద్రబాబు చేయంగా కొంతమంది విదేశాలకు పోతే పోయిర్రు కావచ్చు. ఆయన సీఎం అయినాక ఐటీ కొంతవరకు డెవలప్ అయ్యింది కావచ్చు. గాయంత దానికే నేను చేయబట్టే తెలుగు వాళ్ళు దునియాలున్న అన్ని దేశాలకు పోయిర్రని చెప్పుకుంటే ఎట్లా? క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు తప్పు కాదు, కానీ ఇట్లా దొరికిపోయే కాడ సుతం క్రెడిట్ కోసం లేని గొప్పలు చెప్పుకుంటే మంచిగా లేదు. మరి హైదరాబాద్ ను ఏదో చేసినా అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఎందుకు అట్లా చేస్తాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతి మరో హైదరాబాద్ లెక్క మారుతుందో లేకుంటే అంతకంటే ఎక్కువ డెవలప్ అవుతుందో ఏం కథనో. పువ్వుపాటి జాతీయ అధ్యక్షునిగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇయాల అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు. ఈ కార్యానికి ప్రధాని మోడీ సారు, మొన్నటిదాకా అదే అధ్యక్ష పదవులున్న జేపీ నడ్డా, పువ్వుపాటి పెద్దలంతా హాజరుపడ్డారు. ఈ కార్యంలో మోడీ సారు మాట్లాడిన మాటలిన్నోళ్ళు షాక్ అయినరు. మరి ఆ ముచ్చటేందో పురాగా ఆర్చుకుందాం పండ్రులా. పువ్వు పార్టీ చరిత్రల్నే చిన్న ఈడుల అధ్యక్ష పీఠం మీద కూసుండి రికార్డు కొట్టిండు నితిన్ నబీన్ సారు. 45 ఏండ్ల ఈడుల్నే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న పార్టీకి పెబ్బయిండు. ఇక ఆయన పదవి బాధ్యతలు చేపట్టినాక మాట్లాడిన మోడీ సారు, ఇప్పటి సంది పార్టీ ముచ్చట్లలో నితిన్ నబీన్ నా బాస్, నేను అందరి లెక్కనే ఓ సాధారణ కార్యకర్తను అని మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వ పెద్దగా నాకెంత అనుభవం ఉన్నా ముందుగాల నేను బీజేపీ కార్యకర్తను, దీనికి నేనెంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చిన మోడీ సారు, వికసిత భారత్ నిర్మాణం కోసానికి రాబోయే 25 ఏళ్లు చాలా ముఖ్యం కాబట్టి ఇసొంటి యాల నితిన్ నబీన్ ఇంకింత జోరుగా పార్టీని ముంగడికి తీసుకుపోతాడని అన్నాడు. అటల్జీ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది నాయకులు మారినా పార్టీ సిద్ధాంతాలు మారాయని చెప్పిండు. ఇక అట్లనే 1,00,000 మంది యువకులు రాజకీయాలకు రావాలని పిలుపునిచ్చిండు మోడీ సారు. देश के इन युवाओं को अवसर मिलने ही चाहिए जो राजनीति के माध्यम से नए समाधान देने के लिए आगे आना चाहते हैं। और इसलिए मैंने कहा है मैं 1 लाख ऐसे नौजवानों को राजनीति में लाना चाहता हूं जिनके परिवार में पहली बार वो राजनीति में आएंगे. పువ్వు పార్టీ బాధ్యతలు తీసుకున్న కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సార్కు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పెద్ద పరీక్షనే కాబోతున్నాయి. మరి ఆ రాష్ట్రాలలో పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనుభవం లేకున్నా పార్టీని రువ్వడి మీద నడిపించే సత్తా ఉన్నదని నిరూపించుకుంటాడో, లేకుంటే ఆ రాష్ట్రాల ప్రజల మనసులు గెలుచుకునేటట్టు చేసుట్ల వెనుకబడతాడో తెలియదు గాని మొత్తానికైతే కొత్త అధ్యక్షునికి మాత్రం రాబోయే రోజులలో అగ్ని పరీక్షనే ఎదురుగాబోతున్నది పోన్రి. రోడ్ల మీద పొక్కలుండి బండ్లు ఖరాబైతే గవర్నమెంటే పైసలు వెనకకియాలే. అధ్వానమైన తొవ్వలు చేయంగా బండ్లు నడిపేటోళ్లు దావకాన పాలైతే జీహెచ్ఎంసీ అకౌంట్లకెళ్లి హాస్పిటల్ బిల్లు కట్టాలి.
ఆనకాలం వరదలు జయంగా బండ్లు పాడైతే ఇన్సూరెన్స్ రూపకంగా జీహెచ్ఎంసీ నుంచే పరిహారం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగి లంచం తీసుకుంటే కొలువు వీకాలే, లీడర్లు అవినీతి చేస్తే పదవులు వీకాలే. మొన్నట్లా చలాన్ల మీద సీఎం రేవంత్ సారు మాట్లాడిన మాటలకు గిట్ల ఫైర్ అయినరు తెలంగాణ పబ్లిక్. ఇక బలవంతంగా చలాన్లు వసూలు చేసుడు మీద పిటిషన్ ఎత్తే హైకోర్టు ఏమో ఇవాళ గిట్ల తీర్పు చెప్పింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ఇట్లా బండ్ల మీద చలాన్లు వాడు ఆల్చం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కించే పైసలు కట్టయ్యే సిస్టమ్ దేవాలని అన్నాడు మొన్నట్ల సీఎం రేవంత్ సారు మాట్లాడుకుంటా. గట్టెట్లా ఎత్తారని మస్తు గరమైండ్రు పబ్లిక్ సుతం. అయితే ఎల్లా హైకోర్టు ఏమో వాహనదారులంతా సమురబడేటి హాయుమన్న తీర్పు చెప్పింది. బండ్ల మీద చలాన్లు ఉన్నోళ్ళు ఎవ్వలైనా ఆలంతటాలు పైసలు కడతామంటేనే తీసుకోవాలన్నట ఈ కార్ నుంచి. అంతేగాని బల్మీటికి వసూలు చేసుడు కుదరదన్నట్టు ఆర్డరేసింది పెద్ద కోర్టు. బాట మీద పోతుంటే బండి నాపుడు, బండి తాళం గుంజుకునుడు, బండిని సీజ్ చేసుడు నడవదన్నట్టిగా ఈ కాన్నించి అసొంటి పనులేం పెట్టుకోవద్దన్నది కోర్టు. కడితే తీసుకోండ్రి, కట్టేతందుకు ఇష్టపడకుంటే చట్ట ప్రకారంగా నోటీసులు ఇయ్యండ్రని చెప్పింది. బండ్ల మీద ఎక్కువ తక్కువ చలాన్లుండి బండి ఏడాపుతారో తాళం ఏడ గుంజుకుంటారోనని భయపడుకుంటా రోడెక్కేటి వాహనదారులకు పెద్ద రిలీఫ్ ముచ్చటే గిది. ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్న చలాన్ల సగం దాకా బండ్లు తొవ్వ మీద ఆగబట్టి వసూలు చేస్తున్నాయే ఉన్నాయట. మరి అందుకే పెండింగ్ చలాన్ల కోసం తిప్పల పెడుతున్నారని మొన్నట్ల హైకోర్టులేసిర్రు పిటిషను. అగో దాని మీద ఇయ్యాల విచారణ జరిగితే పెద్ద కోర్టు గిసొంటి తీర్పిచ్చింది అన్నట్టు. మరి చూడాలే ఇది గింతటితోనే పోతదా, లేకుంటే సీఎం రేవంత్ సార్ అన్నట్టు డైరెక్ట్ వాహనదారుల అకౌంట్లకెళ్లి కొరిగేటట్టు సిస్టమ్ ఏదన్నా తయారు చేస్తారా అనేటిదిగా. ఈ వార్త మొదలే జరిగినా, ఈ వార్త ఇంత మునిపే జరిగినా పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోత వారు ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి వార్త? మంచిగా అర్థమయ్యేటట్టు గుండారకంగా కుదిరించి రాయాలి. వాడిని తూన సాంబాన్ని కొన్ని మంచి పేపర్లు చూసి రానంటే వాడు 10 గిలిగిండు, పాత పేపర్లు 2 చేతులు పెట్టిండు రాయించాడు 4 దక్కోడు. అదైతే ఇక ఆయన తెచ్చిండు మరి. ఇక లేకుంటే అసలుకే లేకుంటే ఇబ్బంది కాకపో. ఎట్లా ముందుగా ఎట్లా మొదలు పెడదాం? అగ్గో సీతారామయ్య సిట్టీలు రాసడం మొదలు పెట్టినావు ఏంటిదయ్యో? ఎవరికి రాస్తా అన్నావు, ఏమని రాస్తా అన్నావు? మీ చిన్న పాపమ్మకు లవ్ లెటర్ రాస్తాను. దా నువ్వు కూడా రాదు, వచ్చిడ కూర్చొని ఎత్త రాయాలి చెప్పుదా. ఎతోంది ఎత అయితే కథ ఉంది కథ అన్నట్టు నేను ఏదన్నా పని ముంగటేసుకునేదంటే చాలరా. ఏం చేస్తానో, ఎత చేస్తానో, ఎవరి కోసానికి చేస్తానో అని చెప్పి కాళ్ళ కచ్చపుల్లలు పెట్టినట్టు చేస్తా అంటది. ఈ కాళ్ళ మొక్కంది ఇకే నాయముడు పడుకుంటా కుక్కలు పడ్డట్టు. నీ అందానికి గా లవ్ లెటర్లు రాసుకున్నాడు ఒక్కడే తక్కువైంది. ముందుగాల ముచ్చటేందో చక్కగా చెప్పు ముక్కిన ముసలడా. చెప్పుడు కాదు, నేను చదువుకుంటా రాస్తా అంట. ఇని రాదు, ఇని తెలుసుకో. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నమస్కారాలు చెప్పుకుంటా రాములు రాయి ముచ్చట ఏమనగా, అయ్యా ఈయేడన్న నా మనవరాలకు పెళ్లి చేద్దాం అనుకుంటానా, దానికి దయచేసి మీ సాయం కావాలి సారు. ఆగో నీ మనవరాలు పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఏం సాయం చేయమంటున్నావే? ఆయన ఇంత నుంచి నేనేం తోడి పెట్టమంటలేను కానీ నువ్వు జరసేపు సైజు ఊరికే నడిమిట్లక చేలు పెడతా అంటావు. అయ్యా సారు, పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని ఓట్ల ముంగట చెప్తిరి. గద్దెనెక్కి 2 ఏళ్ళు దగ్గర పడుతున్న ఆ ముచ్చటే తీత్తలే రైతురి. కనీసం ఈయేడన్నా ఆ తులం బంగారం ముచ్చట మీద ఏదో ఒక ముచ్చట చెప్పేది ఉంటే పొల్ల పెళ్లి కట్న కానుకల గురించి మాట్లాడుకుంటాం సార్. రోజు నీ అన్నాలం పాడుగాను. సర్కారు ఇచ్చే తులం బంగారానికి ఆశ పెట్టుకొని మనవరాలు పెళ్లి కట్నం మాట్లాడతావానే? మరి కాదా, అప్పట్లో కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తాడు అని అంటే ఆ 1,00,000 రూపాయలు కలుపుకొనే కట్నాలు మాట్లాడినాం. ఇప్పుడు రేవంత్ సారు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పే. ఇప్పుడు ఆ తులం బంగారం ముచ్చట ఏదో తేట తెల్లని చేసేది ఉంటే దాన్ని కలుపుకొనే కట్నం మాట్లాడతాం కదా. అదే మరి ఆ బంగారం రేట్లు పెరిగినాయి అన్నా కూడా కనీసం అర్ధులం బంగారం ఇస్తామని సర్కారు చెప్పినా కూడా కడమ అర్ధులం కలుపుకొని కట్న కానుకలలో మాట్లాడతాం కదా.
ఆడపిల్లగాల పెళ్లికి ఎంతో కొంత ఆసరా అవుతాయి కదా. అయ్యో అట్లా మాట వరుసకు మరిగా కారా. బంగారం ధర తులం 1,50,000 ఉన్నది. కిలో వెండి 3 లక్షలున్నది. ఇక సర్కారు ఏమిచ్చేటట్టున్నదే, అది నిరాశే గాని వేరే ఆలోచన ఏమన్నా ఉంటే చూసుకోరాదు. అట్లా కాకుండా రేవంతాలు సారు నా ముసల్దానికి నెలలా గృహలక్ష్మి పథకం కింద ఇతనన్న 2,500 రూపాయలన్న ఇవ్వర్రి సారు. మీరు ఓట్లకు ముంగట వీడియోలలో చూపెట్టినట్టు నా ముసలి చిట్టీలు కట్టుకోనైనా నా మనవరాలు పెళ్లి చేస్తాం సారు. అవును, ఇదైతే నిజమేనే తాత. సర్కారు నెల 2,500 ఇత్తది కావచ్చని నెల చిట్టీలు కట్టుకోవచ్చని మస్తు ముర్చిన. కానీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడి మల్లన్నా సామతే అయిపోయిందే పరిస్థితి. ఆశకు పోయి ఉన్న పాస్ బండ్లు రాలగొట్టుకున్నట్టే అయిపోయింది. ఓట్లకు ముంగట చేయి పార్టీ వాళ్ళు చూపించిన వీడియోలను చూసి మస్తు సంబరపడ్డాం. అవి చూసి ఆశపడి చేయి పార్టీ సర్కార్ వచ్చేది ఉంటే మనకు మస్తు ఫాయిదా అవుతుంది అని ఓట్లు గుద్ది గెలిపించి గజమే కూర్చుని పెడుతుంది. కానీ ఏది పెళ్లి చేసుకునే ఆడిబిల్లంగాలకు ఇస్తామన్న తులం బంగారం పత్తకు లేదు. నా ముసలిదానికి గృహలక్ష్మి పథకం కింద నెలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు పత్తకు లేవు. మా ముసలోళ్ళకి ఇస్తామన్న ఆసరా పింఛన్లు 4,000 రూపాయలు ఇప్పటి వరకు వత్తలే లేవు. ఆడిబిల్లగాళ్లకు చదువుకుంటారంటే వాళ్ళకు కూటర్లు ఇస్తా అన్నారు, అవి లేవు. రైతులకు యాళ్లకు రైతు భరోసా పత్తకే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంతాలు సారు మాకు షానే బాకీ పడ్డాడు. అవన్నీ చెప్పుకుంటేనే ఉత్తరం రాస్తానా ఆగు. ఏ సోషల్ మీడియా రువ్వడి మీద దూసుకుపోతున్న ఈ రోజులల్లా నీ ఉత్తరాలు ఎవరు చదువుతారే? సప్పుచే కూకో. అవును, ఇది కూడా నిజమే పిల్ల. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలను పెట్టి, ఇప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఇనుప కంచెలను తీసేసే గడిల గోడలను బద్దలుగొచ్చినాం, ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అని గొప్పలు చెప్పింది. ఇప్పుడు ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెప్పుకునేటందుకు పోతే అక్కడ గోడుని ఇనే నాదుడే లేకపోయా. అయ్యా తాతగారు, నేను ఇనుకుంటా కూర్చుంటే నువ్వు తెల్లారేదాకా చెప్తానే ఉంటావు కానీ ఇవాళ ఇదే ముచ్చట్నా లేకపోతే వార్తలు ఏమన్నా చెప్తావా? అరే ఇది నా ఒక్కని ఆవేదన కాదే తల్లి. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకునే ప్రతి తండ్రి ఆవేదన. చేయిపాటి సర్కారు ఇచ్చిన మాట తప్పది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి పౌరుని ఆవేదన. ఇంటి ఖర్చుల కన్నా అక్కరకత్తే అని గృహలక్ష్మి కింద ఇత్తమన్న 2,500 రూపాయలకు ఆశపడి ఓటేసిన ప్రతి మహిళ ఆవేదన. చేయిపాటి అధికారంలోకి వచ్చేది ఉంటే ఖచ్చితంగా కొలువు లేస్తుంది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి నిరుద్యోగి ఆవేదన. ఎంతో మంది ఆశలతోటి వేసిన ఓట్లతోటి గెలిచిన సర్కారు ఇది. ఇప్పుడు ఆ ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరైతా అంటే ఎట్లా ఊకుంటాం చెప్పు? ఆవేదన చెందమా? ఆవేశపడమా? అమ్మో, ఈ ముసలోని ఇంకా కదిలితే జనాలను కదిలించేటట్టే ఉన్నాడు. సరేనే ఓ తాత, నీ ఆవేదనను సర్కార్కి వినిపించే ప్రయత్నం చేస్తా కానీ ఇక రాసుకో ఉత్తరం. రాసుకుంటా. అయ్యా ముఖ్యమంత్రి సారు, మహిళలకు ఫ్రీ బస్ అని పెడితిరి. అదే బస్సులలో ప్రయాణం చేస్తున్న మా మగోళ్ళ టికెట్ల రేట్లను డబల్ చేసి మా జేబులకు తూట్లు పెట్టబడితిరి. ఇదేం న్యాయం సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్తిరి, అధికారంలోకి వచ్చినాక ఇంకోటి చేయబడుతుంది. మా కండల్లో కారం కొట్టినట్టే చేయబడుతుంది. ఇది ఏం న్యాయం అన్నట్టు సారు? చెప్పాలి సారు, మీరు సమాధానం చెప్పాలి. ఈ రాము అరే నీ అవ్వ, రాజకీయం అంటేనే అట్లుంటదే తాత. అవసరానికి ఎన్నో మాట్లాడతారు, అధికారం వచ్చినాక కొన్నే చేస్తారు. అన్ని చేయాలంటే సాధ్యమవుతుందా మరి? శాతనయ్యేటియే చెప్పకపోయిండు సారు, శాతనైనయే చేయకపోయిండు సారు. మేమేమన్నా అడిగినామా సారు? అవసరానికి 6 గ్యారంటీలు అంచిరి. గట్టిగా అడిగిన వాళ్ళ లాగుళ్ళలో తొండలు దొరిస్తామని బెదిరియబడుతుంది. ఇది ఎక్కడ న్యాయం సారు? పబ్లిక్ ఇక మా ముసలోని కాగితం రాసుడు ఇవాళ ఓడవదు కానీ మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి. అయ్యా రేవంతాలు సారు, ఆఖరి ధరల ఒక్క ముచ్చట సారు. ఏ ఆశతోనైతే జనాలు మీకు ఓట్లు గుద్ది సీట్ అప్పచెప్పిల్లో అదే జనాల ఆశలు నిరాశలు అవుతున్నాయని తెలిసిన నాడు మీ సీట్ల సంగతి ఏమవుతుందో 2 ఏండ్లకు ముంగట్నే ఆలోచన చేసుకోర్రి సారు, మంచిగుంటుంది. మీ అభిమానిగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఈ రాములు చెప్తాండు సారు. జిందాబాద్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే. ఇట్లు మీ రాములు. బంగారం ధర తులానికి 1,00,000 రూపాయలు అయినప్పుడే ఆ హామీ సాధ్యమయ్యే పని కాదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు 10 గ్రాములకే 1,50,000 దాటింది. ఇంకొన్ని రోజులైతే అది 2 లక్షలు కూడా అయ్యేటట్టున్నది. గంత ధర అయినాక తులం బంగారం ఇంకెక్కడిత్తది ఈ సర్కారు? పెండ్లి నాడు ఇయాల్సిన కళ్యాణ లక్ష్మి పైసలే బిడ్డ ఉట్టినాక ఇచ్చిండ్రని ఆ నడుమ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసిండ్రు. కాబట్టి జర ఇప్పటికైనా ఆ పైసలు యాలకిస్తే అదే 10,000 అని ఇంకొందరు అంటున్నారు. చూడాలి మరి ఆ హామీ ముచ్చట్ల సర్కారు ఎట్లా ముంగట్టుకు పోతుంది అనేది.
డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు అవకాశాలు కూడా అందరికి రావుల్లా. దానికి తెలివన్ను ఉండాలి, లేకుంటే పైసలన్నీ ఉండాలి. పైసలుంటేనేమో కొన్ని అవకాశాలను కొనుక్కోవచ్చు. అదే తెలివుంటే మనం చేసే పనులను బట్టి అవకాశాలు ఆటికవే తలుపు తడుతుంటాయి. అట్లనే గీడొకాయన తెలివి చేయంగా జెండా పండగకు రమ్మని ఢిల్లీ కాడికెళ్ళి పిలుపందింది. మరాయన ఎవరు, ఆయన ఏం చేసిండో పాండ్రి సుద్దా. ఢిల్లీలో జరిగేటి జెండా పండుగ చూడాలంటే టికెట్లు కొనుక్కొని పోయి ఎవ్వలమైనా చూడొచ్చు. కానీ సెంట్రల్ సర్కారోళ్ళే స్వయంగా ఆహ్వానం పంపి జెండా పండుగకు రమ్మని పిలవాలంటే నలుగురికి అక్కడికచ్చే గొప్ప గొప్ప పనులేమన్నా చేసి ఉండాలి. అది సెంట్రల్ సర్కారు షోలో వాడాలి. అగో అట్లా గొప్ప గొప్ప పనులు చేసే ఈ తాపు జెండా పండుగకు రావాలని ఢిల్లీ నుంచి పిలుపందుకున్నాడు షణ్ముఖరావు అనే గీ కాక. మైబాదు జిల్లా కంబాలపల్లి ఊరు గీ కాకది. చిన్నప్పటి సుందే కరెంటు మోటార్లు సగబెట్టేదట. అంటే చిన్నప్పటి సుందే యంత్రాల మీద కొంత అవగాహన ఉన్నదన్నట్టు. అదే పోను పోను యంత్రాలు తయారు చేసేదాకా పోయింది. అట్లా తక్కువ ధరల వ్యవసాయానికి చాలా అవసరమయ్యే రకరకాల యంత్రాలకు రూపం పోసిండు. దేశం లెవెల్ల ఎన్నో అవార్డులు కూడా గెలిచిండు. ఈ నడమనే చాలా తక్కువ ధరల మేనోవిల్ మ్యాన్ పవర్ వీడర్ అనే గీ బండిని కూడా తయారు చేసిండు. అట్లా జయంగానే కంబాలపల్లి ఊరు పేరు దేశమంతా మారుమోగుతాంది ఇప్పుడు. ఎందుకంటే జనవరి 26 తారీఖు నాడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగే హెడ్ హోమ్ కార్యానికి రమ్మని సెంటర్ సర్కారోళ్ళ కానుంచి ఆహ్వానం అందింది కాకకు. రాష్ట్రపతి భవన్ నుంచి నాకు అక్కడ పాల్గొనమని చెప్పి నాకు ఆహ్వాన పత్రిక అందడం జరిగింది. ఆ సందర్భంగా ఒక 10-15 సంవత్సరాల నా శ్రమకి కష్టానికి ఫలితం దొరికింది అని నేను ఆశిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. ఈ అచీవ్మెంట్స్ రావడం కోసం మేము ఎంత చేసినా కూడా మీడియా మిత్రులు నన్ను ఎక్కడ మారుమూల నన్ను కూడా బయటకు తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నా గురించి తెలుసుకోవడం, నాకు తెలవడం వల్ల నాకు ఈ అవకాశం లభించిందని నేను అనుకుంటున్నాను. గొప్ప ముచ్చట కదా. అందుకే కంబాలపల్లి ఊరోళ్ళు కూడా మస్తు సంబరపడతాండ్రు ఇప్పుడు. గిట్లనే షణ్ముఖరావు సారు ఇసొంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి కంబాలపల్లి ఊరుకు తెలంగాణకే కాకుండా దేశానికి పేరు దేవాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. రాణి రుద్రమాదేవి మన తెలుగు గడ్డ మీద పుట్టిన వీరనారి. యుద్ధంలో బిడ్డను భుజానికి కట్టుకొని శత్రువులను చెడుగుడాడింది మన రుద్రమ్మ. ఈ రోజులలో కూడా రుద్రమ్మదేవి అసొంటి మహిళలు బొచ్చడు మంది ఉన్నారు మన తెలుగు గడ్డ మీద. అట్లా అచ్చం ఆ రుద్రమ్మ లెక్కనే కానొచ్చింది గీడో కానిస్టేబుల్ మేడం. అందుకే పెద్ద పెద్దోళ్ళంతా మస్తు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆమెను. పాండ్రి ఆమె ఎవలో ఏం చేసిందో చూసి మనం కూడా తారీఫ్ చేద్దాం. చిమ్మ చీకటి తొవ్వ పొడుగుత బండ్లు, సంకల బిడ్డే, పెయ్యి మీద పోలీసు యూనిఫాము, రోడ్డు మీద నిల్చొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నది పోలీసు మేడం. డ్యూటీలో ఉండి సుతం చక్కగా పనిచేయని ఆఫీసర్లున్న ఈ జమానాలా మహిళ అయ్యుండి పసిగుడ్డును పట్టుకుని ట్రాఫిక్ ను సరిదిద్దుతున్నదంటే ఎంత గొప్ప ముచ్చటో గదా. ఆముదాల జయశాంతట గీ కానిస్టేబుల్ అక్క పేరు. మొన్నట్లా శనారం నాడు సీఎం చంద్రాల సారు టూరు చేయంగా రంగంపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే ఈమెకు కాకినాడల పడ్డదట డ్యూటీ. బిడ్డను కాకినాడలా చుట్టాల ఇంట్లోంచి డ్యూటీ చెయ్యనీకే పోయింది. డ్యూటీ పూర్తయినాక మళ్ళా రంగంపేట బయలుదేరి పోతాంటే కాకినాడ సామర్లకోట తొవ్వ మీద కిలోమీటర్ల కానంగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్యూటీ వచ్చింది కదా మనకెందుకులే అని చూసుకుంటా ఉండలే మేడం. మన ఏరియా కాకపోయినా బిడ్డను సంకలేసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసింది. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? తువ్వ మీద పోయేటోళ్ళు ఈడియో తీసుట్లా గీ ముచ్చట మస్తు వైరల్ అయితాంది ఇప్పుడు. సర్కారు పెద్దల దాకా పోయింది ఈ ముచ్చట. ఏపీ మంత్రి లోకేష్ సారు మస్తు మెచ్చుకుంటా ట్విట్టర్ గూట్లే పోస్ట్ పెట్టిండు. ఇక హైదరాబాదు పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు సుతం మస్తు తారీఫ్ చేసిండు. వీడియోను ఎక్స్లో పెట్టి ఈమె అందరికీ ఆదర్శం అన్నట్టు రాసుకొచ్చిండు సారు. అంతేకాదు ఏపీ హోంమంత్రి అనితక్కైతే స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకున్నది ఈ అక్కను. చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. మహిళా కానిస్టేబుల్ చేసింది చిన్న పనే కావచ్చు కానీ గిసొంటి పనులు చేయంగానే పబ్లిక్ కు పోలీసుల మీద నమ్మకం పెరుగుతుందన్నట్టు చెప్పుకొచ్చింది హోంమంత్రి మేడం. వీలైతే ఓ తాపు కలుస్తానని కూడా చెప్పింది ఫోన్లా. మరిగా మా జోర్దార్ వార్తల తరపున కూడా కానిస్టేబుల్ జయశాంతి అక్కను తారీఫ్ చేస్తున్నాం.
వెనకట ఎన్నడో వచ్చిన ఒక సినిమాలా హీరో మస్తు పిసినారోడు ఉంటాడు. రాత్రి బట్టలేసుకుంటే అరిగిపోతే అని కాగితం చుట్టుకుంటాడు. అట్లా చేసి హీరోయిన్ నాయనతోటి మెప్పి పొందుతాడు. ఇంతకన్నా పిసిరిగొట్టోడు దునియా మీద దొరకడని పిసినారి హీరోకు బిడ్డనిచ్చి లగ్గం చేద్దాం అనుకుంటాడు. ముందుగానే హీరోయిన్ లవ్వాడతాడు కాబట్టి మామను లైన్లో పెట్టేటందుకు ఈ ప్లాన్ వేసిండు. కానీ వెనకటి ఆలోచనను ఇప్పుడు కేరళ కాడ యూత్ పిల్లగాన్లు పొల్లు పోకుండా ఫాలో అవుతున్నారు. మరి ఎందుకు కావచ్చునో? ఆనాడుమా కరోనా పొరుగు దున్యాంత పారినప్పుడు పెయ్యిలకు జొర్రొద్దని సామాజిక దూరం గదినొల్లా సోషల్ డిస్టెన్స్ ఎట్లనైతే పాటించిర్రో అచ్చం గట్లనే కేరళ దిక్కు బస్సులల్లా సోషల్ డిస్టెన్స్ పాటించేటందుకు మొగ పురుషులంతా ముంగటపడ్డారు. ఏదన్నా బీమార్లను పాతర పెట్టాలంటే అందరూ పాటు వాడలే గాని మొగల్లే ఇట్లెందుకు చేస్తున్నారంటే దీనెనుక పెద్ద కతున్నదుల్లా. మొన్నట్లా సంక్రాంతి పండుగప్పుడు కేరళ కోజికోడు దిక్కుంటే దీపక్ అనేటాయన సర్కారు బస్సెక్కి ఇంటికి పోతున్నాడు. ఇగా బస్సుల మస్తు రష్యున్నది. ఆ బస్సులున్న ఒకక్క బస్సుల మంది బగ్గున్నారు. సందెట్ల సడేమియా లెక్క దీపక్ అనేటాయన సిగ్గుదప్పిన పనిచేసిందని ఫోన్ కెమెరాల ఈడియో తీసి ఇంటర్నెట్లిచ్చింది. ఇగామే మస్తు పతారున్నామెనట. ఈడియో ఇడువంగల్నే గిర్ర తిరిగింది. దీపకన్నేమో చెయ్యని తప్పుకు బద్నాం చేసి ఇజ్జత్ తీసి గంగల గల్పిండ్రని మస్తు నారాజైండు. ఎంబటే బల్మీకి జీవి తీసుకున్నాడు. దీపకన్న ఇంటోళ్ళు ఆయన సావుకు కారణం గీమెనేనని కేసు పెట్టిండ్రు. ఈ ముచ్చట దునియాంత తెల్వంగల్నే మొగ పురుషులకు ఫ్రీడమ్ లేకుండా పోతున్నదని మస్తు గరమైండ్రు. చాలామంది ఆడోళ్లు చట్టాలను అడ్డం పెట్టుకుని మొగళ్ళ ఉసురు ఉచ్చుకుంటున్నారని మహిళా లోకాన్ని నిలదీసిండ్రు అటు దిక్కు మొగళ్ళు. ఇంకొందరు ఇంకో అడుగు ముంగడికేసి గిట్ల పెయ్యికి అట్టలు పెట్టుకుని బస్సులలో నిరసన చేస్తున్నారు మొగన్నలు. ఆడోళ్లకు ఉన్నట్టే మొగోళ్లకు సుతం కమిషన్ పెట్టాలే, సమాన హక్కులు కల్పియాలే, బస్సుల స్వేచ్ఛగా తిరగనీయాలే, అవసరమైతే బస్సులల్లా మొగోళ్లకే స్పెషల్ బస్సులు పెట్టాలని సర్కార్ కంట్ల పడేటట్టు నిరసన చేస్తున్నారు. ఇజ్జత్ ఓగొట్టుకున్న కాన్నే దక్కించుకోవాలని ఆర్టీసీ బస్సులల్ల నిరసనతోటి హోరెత్తిత్తాండ్రు మొగోళ్ళు. అట్టలు చుట్టుకొని మహిళక్కలకు తాకకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నామని దునియాకి చూపెడుతున్నారు. మరి ఈ దెబ్బతోనన్నా మొగన్నలకు కమిషన్ పెడతారో చూడాలే గాని ఆల్ ది బెస్ట్ అన్నలు. మీరైతే కమిషన్ వచ్చేదాకా అసలుకే తగ్గొద్దు మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.